సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మహాకుంఠ అయితే చాలా కష్టపడ్డారు ఆయన. టూ టైమ్స్ చూడొచ్చు. బాగుందమ్మా, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు యాక్షన్ అయితే చాలా సూపర్ ఉంది. చాలా కష్టపడ్డారు కూడా ఆయన. వాళ్ళది కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్పీడ్ వన్ బాగా హల్చల్ చేసింది. చాలా మందిని కొంచెం ఆలోచన కూడా అదే రేంజ్ లో ఉంది. అలాగే ఉంది. మిగిలిన ఆస్పెక్ట్స్ లో చెప్పాలంటే శంకర్ గారి డైరెక్షన్ అలాగే మ్యూజిక్ ఎలా అనిపించింది? శంకర్ గారు ఎప్పుడు మంచిగానే ఉంటది కదా, మ్యూజిక్ కూడా మంచిగానే ఉంటుంది. సినిమా కొంతమంది స్లోగా ఉన్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం? అదే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నాం. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది. కామన్ ఆడియన్స్ అంటే కొంచెం కరప్షన్ ఎక్కువ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని కరప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఉంది అని మారచ్చు ఏమి కానీ అది చెప్పలేము. అది చెప్పలేము. 1 కి 2 కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? లేదు లేదు, అదే గ్రేస్ లో ఇంకా బాగా చేశారు. ఇంకా బాగా చేశారంటారు. అండ్ అభిజిత్ సింగ్ రోల్ లేదు మూవీలో అంటున్నారు. లేదు, ఎక్కువ రోల్ లేదు. ఈ మూవీకి మైనస్ మ్యూజిక్ అంటున్నారు. పర్వాలేదు. ఓకే, అందరూ కంబ్యాక్ ఇండియన్ గురించి చెప్తారు. గోబ్యాక్ ఇండియన్ కూడా అంట కదా మూవీలో. లైక్ ఏముంది దాని గురించి అసలు? ఇండియన్ అంటే పాపం అలా అన్నప్పుడు జాలేసింది కమల్ హాసన్ చూస్తే. చనిపోయిన వాళ్ళు కూడా, కాకపోతే ఆయన మన కోసమే చేశారు కదా కరప్షన్ గురించి. కానీ అలా రాళ్ళతోటి అవి కొట్టేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. అది బాధే ఉంది కానీ అంటే ఏది కరెక్ట్ అండి ఏం చెప్పగలం.